ఇది కథ కథానందనగరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కథల లాహిరి, ఇది కమ్మని కథల లాహిరి. కథానందలహరి సమూహ సభ్యులకి నమస్కారం. ఇప్పుడు వినబోయే కథానిక పడమటి గాలి, రచన చిర్రావూరు మదన్ మోహన్. మీనా అంతరాంతరాల్లో ఏదో ఒక అభద్రతా భావం మొదలైంది. తను ఇండియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. తన తల్లిదండ్రులు ఇండియాలో ఉన్నత స్థాయిలో ఉండి తనను ఎంతో గారాబంగా పెంచడమే కాకుండా గౌరవంగా కూడా పెంచారు. అందుకే ఆ గౌరవాన్ని పురస్కరించుకుని తనకు అమెరికా నుండి తెచ్చిన సంబంధం అని ముందు వెనక చూడకుండా తన తల్లిదండ్రులు తెచ్చిన వరుడికి తలవంచింది మీనా. అందరూ సంతోషంతో తనను అమెరికాకు పంపిస్తుంటే ఏదో తెలియని బాధ, తన వారిని వదిలి 10,000 మైళ్ల కవతలకి వెళుతున్నామన్న దిగులు మిళితమై మీనా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇండియాలో ఏదో మూల అంటే కాశ్మీర్లో ఉన్న తనో తనవారో అనుకున్నప్పుడెలా రావచ్చు. కానీ ఇది విదేశాలకు సంబంధించింది. ఇటువాళ్లు అటు రావాలన్నా, అటువాళ్లు ఇటు రావాలన్నా పాస్పోర్ట్, వీసా, ఎయిర్లైన్స్ లో అకామిడేషన్, ఇలా చాలా గొడవలున్నాయి. అన్నీ తెలిసినా అన్నింటికి తలవంచింది మీనా, తనని కనిపెంచిన తల్లిదండ్రుల కోసం. బాధపడుతున్న మీనాను తన బాహువులో తీసుకున్నాడు ఆమె భర్త రామం. 10 మందిలో తనను అలా బహిరంగంగా చేతిలోకి తీసుకుని ఓరడించటం మీనాలో సిగ్గు బెరుకు కలిసిన ఓ అహంకారం తల ఎత్తింది. మెల్లగా భుజం మీద అతని చేతిని తొలగించింది. బిత్రపోయి చూశాడు ఆమె భర్త. ఏమండి, ఓ మాట. అప్పుడే ఆఫీస్కు వెళుతున్న రామమును పిలిచింది మీనా. ఏమిటి అంటూ అసహనంగా అడిగాడు రామం. అబ్బే ఏం లేదు, ఈ పెన్నుకి ఓ రీఫిల్ కావాలి, మీరు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తప్పకుండా తీసుకురండి అని ఓ స్వతంత్రం కలిసిన గారాబంతో అడిగింది మీనా. రాము ఆమెను ఆ పెన్నును ఎగాదిగా చూశాడు. ఆఫ్టర్ ఆల్ ఇదో పాత ఇండియన్ రీఫిల్ పెన్, దీని పెద్ద ఆస్తిలాగా ఇండియా నుంచి పట్టుకొచ్చావా? ఇదిగో గోల్డ్ క్రాస్ పెన్, దీని ధర $50, అంటే 4,000 రూపాయలు అని ఆ పెన్ను తన చేతిలో పెట్టి ఆ పాత పెన్నుని అక్కడున్న డస్ట్బిన్లో పడేశారు. భర్త తనకు 4,000 రూపాయల బంగారు క్రాస్ పెన్ ఇచ్చినందుకు సంతోషం కన్నా తన పాత పెన్నును వేస్ట్ పేపర్ బాస్కెట్లో అలా గిరాటేయడం అనాగరికంగా అనిపించింది మీనాకు. ఆ పెన్ను తనకు తన చెల్లెలు బర్త్డే గిఫ్ట్గా ఇచ్చింది. అది ఎలా? 2 వారాల పాకెట్ మనీలో నుంచి సేవ్ చేసి. పెళ్లిలో ఎన్నో కాస్ట్లీ పెన్ సెట్లు బహుమతిగా వచ్చినా వాటిని ముట్టుకొని కూడా లేదు తను. తనకు ప్రేమతో చెల్లెలిచ్చిన ఆ పెన్నుని అమెరికాకు తెచ్చుకుంది. కానీ ఇవాళ అది కాస్త చెత్తబుట్ట పాలైంది. మీనా మనసు చెల్లెల్ని తలుచుకుని బాధపడింది. ఎవరు వస్తుంటే కళ్ళలో నుండి ఉబికి వస్తున్న కన్నీళ్లను చెంగుతూ తుడుచుకుంది మీనా. ఓ రోజు రాము తొందరగా ఇంటికొచ్చాడు. భార్యను సినిమాకి వెళదాం రమ్మని చెప్పి బయట కారులో వెయిట్ చేస్తున్నాడు. న్యూయార్క్ పట్టణంలో తన వచ్చిన రోజు నుండి రోజు ఇంట్లో వీడియోలు, సినిమాలు చూస్తూనే ఉన్నారు. ఇండియాలో సినిమాల మీద ఉన్న వ్యామోహం, మోజు మీనాకు అమెరికాకు రాగానే మొహం మొత్తింది. కానీ ఈ సాకుతో భర్తతో బయటకు వెళ్ళొచ్చిన ఆశతో త్వరగా బయలుదేరింది. తొందరలో వాచ్ పెట్టుకుంటుంటే చైన్ తెగి వాచ్ కింద పడింది. ఏదో అపశకునిలా తోచింది మీనాకు. భయపడుతూనే వంగి తీసింది వాచ్. అమ్మయ్య, దేవుడి దయ వల్ల బాగానే పనిచేస్తోంది. తివాచి మీద పడడం వల్ల వాచ్కేం కాల. చైన్ పిన్ ఊడి తెగిపోయింది. మళ్ళీ ఓ పిన్ వేసుకుంటే సరిపోతుంది అని మనసులో అనుకుని ఆ వాచ్ని హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని కారులో తన కోసం కాచుకున్న రామంను చేరుకుంది మీనా. ఇదిగో మీనా, అసలు సినిమా కోసం కాదు మనం వెళ్ళేది. ఇంట్లో రోజు ఆ వీడియో ముందు బ్లాక్ అయిపోయి ఈ లోకాన్నే మర్చిపోతున్న నీకు బయట ప్రపంచాన్ని చూపిద్దామనే. ఎలా ఉంది ఈ ప్లాన్ అని నవ్వుతూ అడిగాడు రామం. మీనాకి అరికాలి మంట నెత్తికెక్కింది. ఇంట్లో తన అత్త, మరిది, ఆడబడుచులు అందరూ తన పేరు చెప్పుకుని రోజుకు 2-3 క్యాసెట్లు తెచ్చి వేసుకుని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే తను చూసి చూడనట్టు ఊరుకుంటుంటే తనేదో టీవీ వీడియోల ముందు బ్లాక్ అయిపోయినంటారా? ఎంతైనా అమెరికాలో ఉన్నంత మాత్రాన స్వదేశంలోని వాళ్ళంటే అంత చులకన ఉండకూడదు అనుకుంది మీనా. అదే కాక వీళ్ళు ఈ రోజున చూసే సినిమాలు తన ఇండియాలో ఎప్పుడూ చూసేసింది. ఆ పాత సినిమాల కోసం తనే తాపత్రయపడటంలా. అయినా రాము అన్న మాటలు మీనా గుండెల్లో బాణాల్లా గుచ్చుకున్నాయి. కాసేపు ఇద్దరి మధ్య మౌనం.
అది అలా కంటిన్యూ అవడం ఇష్టం లేక రామం కారాపి మీనాను వద్దన్న హోటల్కు తీసుకెళ్లాడు. జాక్సన్ హైట్లో అదో సౌత్ ఇండియన్ ఉడిపి హోటల్. ఏం కావాలో ఆర్డర్ ఇవ్వమన్నాడు. మెనూ కార్డులో ఏది చూసినా $5 తక్కువ లేదు. మీనా మెదడులో 80వ ఎక్కం మొదలైంది. 580? అమ్మో, $400. అయ్య బాబోయ్, ఒక్క మసాలా దోశ $400? అబ్బే, నాకేం వద్దండి అంది నసుగుతూనే. అలా లోపలికి వచ్చేసి ఊరికే వెళ్తే బాగుండదు, ఏదైనా తిను అని. ఆహా, అన్నట్టు నీకు జాంగ్రీ అంటే ఇష్టం కదా అని అక్కడికి వచ్చిన స్టూవర్ట్తో 2 జాంగ్రీలు, 2 మసాలా దోశలు, 2 కాఫీలు ఆర్డర్ చేశాడు రామం. టేబుల్ మీద సర్వర్ తెచ్చిపెట్టిన ప్లేట్ను చూస్తుంటే మీనాకి రూపాయలే కనిపిస్తున్నాయి. అలా చూస్తామే, తిను అంటూ ప్రేమగా జాంగ్రీని నోట్లో పెట్టాడు రామం. అలా 10 మందిలో బహిరంగంగా అతను అలా చేయడంతో మీనాలో ఆనందం కన్నా ఒకలాంటి విత్డ్రాయల్ సిమ్టమ్ ఫీల్ అయింది. బిల్ వచ్చింది. మొత్తం $22. టిప్తో సహా $25 పెట్టాడు రామం. ఇదంతా ఇవాళ నీ టిఫిన్ ఖర్చు అన్నాడు నవ్వుతూ. మీనాను ఎవరో చర్నాకోలతో కొట్టినట్టయింది. ఇదే ఇండియాలో అతను ఆ మాట అని ఉంటే ఆ డబ్బును అతని ముఖాన కొట్టి ఉండేది. కానీ అది అమెరికా. అక్కడ మన డబ్బుకు విలువ లేదు. వాళ్ళ డాలర్లు తన దగ్గర లేవు. అతడు తన భర్త అయినా ఆమె అంతరాత్మ రామం అలా అని ఉండకూడదని ఘోషించింది. సినిమా చూస్తున్నంతసేపు తన మనసులో లేదు. తన తల్లిదండ్రులు, ఫ్రెండ్స్, చెల్లెలు, బంధువులు తనను గారాభంగాను ఆప్యాయంగాను చూసుకోవడం జ్ఞాపకం వచ్చింది. కళ్ళలో నీళ్లు తిరిగాయి మీనాకు. హాయిగా ఆ చీకట్లో మనసు విప్పి ఏడ్చింది మీనా. ఆ రోజు మీనా బర్త్డే. మెన్హాటన్లో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ చూడటానికి బయలుదేరారు మీనా, రామం. న్యూయార్క్లో అదే పెద్ద బిల్డింగ్. పైకెళ్ళి న్యూయార్క్ను 4 వైపులా చూడొచ్చు. రామం దారిలో కారు ఆపాడు. మీనాను కారులో ఉండమని చెప్పి కాసేపులో ఒక చిన్న గిఫ్ట్ ప్యాక్ ఓ ఎర్ర రోజా పువ్వుతో ప్రత్యక్షమయ్యాడు. ఆ రోజా పువ్వును ఆమె తలలో పెట్టి, ఇవాళ నీకు గిఫ్ట్ ప్రజెంట్ చేయాలనుకున్నా, కానీ ఆకాశంలోనే ఇస్తా అంటూ దాన్ని తన బ్రీఫ్ కేసులో దాచేశాడు రాము. తనకు కొన్న గిఫ్ట్ ఏమై ఉంటుందా అన్న మీనా ఆలోచనలు పరిపరి విధాలా పరిగెత్తడం మొదలయ్యాయి. ఇంతలో రామం వేసిన కారు బ్రేక్తో ఆలోచనలకు బ్రేక్స్ పడ్డాయి. ఈ లోకంలోకి వచ్చింది మీనా. ఇద్దరు టికెట్స్ కొనుక్కుని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పైకి వెళ్ళారు. నిజంగా ఆ బిల్డింగ్ పై అంతస్తుని ఆకాశానికి ఆరంభం అని చెప్పవచ్చు. అంత ఎత్తుకి ఒకేసారి వస్తే కళ్ళు తిరుగుతాయి అని 2 మజిలీలుగా పంపిస్తుంటారు టూరిస్టులను. అంత ఎత్తు నుండి న్యూయార్క్ను 4 వైపులా టెలిస్కోప్లో చూసి ఆనందిస్తున్న మీనా ఓ చిన్న పిల్లలాగా మారిపోయి తన ఉనికినే మర్చిపోయింది. తనతో తన తల్లిదండ్రులు, చెల్లెలు, ఫ్రెండ్స్ ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకుంది. ఆ ఆలోచనకు మీనా టైం ఎంత అన్న రామం ప్రశ్న అంతరాయం కలిగించింది. మీనా ఇబ్బందిగా తన మొండి చేతిని చూసుకుని హ్యాండ్ బ్యాగ్లోంచి తన పాత వాచ్ని తెగిన చైన్ను తీసి 4:30 అని సమాధానం చెప్పింది. అలా చెబుతున్నప్పుడు ఆమె ముఖం చిన్నపోయింది, కానీ తమాయించుకుంది. ఏమండి, మనం కిందకి వెళ్ళేటప్పుడు ఓ వాచ్ షాప్లో దీనిని రిపేర్ చేయించుకుందాం అంది. ఓ పిన్ను వేసుకుంటే చాలు, రిపేర్ అయిపోతుంది అంటున్న మీనా చేతులని వాచ్ని తీసుకుని జేబులో వేసుకుని తన ప్యాకెట్లోంచి ఓ కొత్త గోల్డ్ సీకో వాచ్ ఆటోమేటిక్ డే అండ్ డేట్ ఎలక్ట్రానిక్ది తీసి ఆమె చేతికి స్వయంగా కట్టాడు. మీనా దాన్ని చూసి ఎంతో ఆనందపడిపోయింది. చాలా థ్యాంక్స్ అండి, కృతజ్ఞతాపూర్వకంగా చెప్పింది మీనా. అలాగే పోతూ పోతూ నా వాచ్ను కూడా రిపేర్ చేసుకుందాం అంది. రామన్ నవ్వుతూ, ఇంకా చైన్ తెగిపోయిన ఆ పాత ఇండియన్ వాచ్ ఎందుకు అంటూ విలాసంగా గాలిలోకి విసిరేశాడు. అది అంత ఎత్తు బిల్డింగ్ నుంచి కింద పడింది. పడుతున్న ఆ వాచ్ని చూసి రామ ఆనందించాడు. కానీ మీనాకు ఆ వాచ్ వెనకాల తన తల్లి ఆప్యాయత, పట్టుదల, తను సాధించిన ఘన విజయం జ్ఞాపకానికి వచ్చాయి. తన స్కూల్ ఫైనల్ ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయితే బహుమతిగా వచ్చిన గడియారం అది. దానికి దోహదం చేసిన తన తల్లి కృషి, తనకన్నా ముందు ఎవరెవరు వాచ్లను బహుమతిగా పొందారో వారందరి ఫోటోలను న్యూస్ పేపర్లో నుంచి ప్రతి సంవత్సరం కత్తిరించి సేకరించి ఓ ఆల్బంలాగా తయారు చేసింది. ఆఖరికి ఓ తెల్ల కాగితంలో తన ఫోటోను కూడా అతికించి దాని కింద SSLCలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన మీనాకు ఫలానా వాచ్ కంపెనీ కానుక అని తన స్వదస్తూరితో రాసి ఇన్స్పైర్ చేసింది తన తల్లి. ఆ పేపర్ కటింగ్ ఆల్బమ్ చూసి తన పట్టుదలతో చదివింది. ఆశ్చర్యం, నిజంగానే తను ఫస్ట్ వచ్చింది. అనుకున్న ప్రకారం వాళ్ళు తనకు వాచ్ ప్రజెంట్ చేశారు. వారి చైర్మన్తో తను తీసుకున్న ఫోటోను చెల్లికి ఇచ్చింది తను. ఆమె కూడా తనలాగా పైకి రావాలని. పెళ్లిలో అత్తవారు కొత్త వాచ్ ఇస్తానంటే వద్దంది. తీరా ఇవాళ ఆ వాచ్ గాలిలో ఎగిరి మెన్హాటన్ వీధుల్లో ఎవరికీ కొరగాకుండా పడిపోయింది. తన బాధను ఎవరితో చెప్పుకోవాలి, ఎవరు అర్థం చేసుకుంటారు?
చిచి, వీళ్ళు మనుషులేనా? వీళ్ళకి అసలు మనసులు మమతలు ఉంటాయా? ఎప్పుడూ కొత్త మీద మోసు, దాన్ని డబ్బుతో ఎలా కొనుక్కోవాలనే ఆలోచన, కానీ యువతల వాళ్ళ మనసును అర్థం చేసుకోలేరా? వారి భావాలకు గౌరవం ఇవ్వలేరా అని ఘోషించింది మీనా మనసు. తన చుట్టూ ఉన్న వారిని వట్టి మెటీరియలిస్టులు అని తిట్టింది మీనా. వాళ్ళు ఆమెను సెంటిమెంటల్ ఫూల్ అన్నారు. 2 ఏళ్ల తర్వాత న్యూయార్క్ కెనడీ ఎయిర్పోర్ట్లో తన తల్లిని చెల్లెల్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళింది మీనా. ఇద్దరిని ఆప్యాయంగా కౌగలించుకుంది. అక్క, నీకు ఇష్టమని అమ్మ సున్నెండులు చక్రాలు చేసుకొచ్చిందే, అవన్నీ పెట్టి నా బ్యాగ్ కూడా చిరిగిపోయింది అంది చెల్లెలు. మీ పిచ్చిలని ఇవన్నీ అక్కడి నుంచి మోసుకురావాలా? అయినా చిరిగింది ఆఫ్టర్ ఆల్ పాత బ్యాగేగా, అది ఇండియన్ బ్యాగ్. దీనికి బదులు నేను మంచి అమెరికన్ సూట్ కేసు కొనిస్తాలే అంది మీనా. అది కాదక్క, అది నాకు కాలేజ్లో ప్రైజ్ వచ్చింది, అందుకని అదంటే నాకు అటాచ్మెంట్. డోంట్ బి సెంటిమెంటల్ ఫూల్ అంటూ ఆ బ్యాగ్ను డిక్కీలోకి విసిరేసింది మీనా. అమెరికాలో అప్పుడే కాలు పెట్టిన ఆ చిన్నారి చెల్లెలకి తగిలిన మొదటి కల్చరల్ షాక్ మీనాయే ఇచ్చింది. పడమటి గాలి కథానికి విన్నారు. రచన చిర్రావూరు మదన్ మోహన్.